ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో 3 సంస్థల సర్వే ఫలితాలు విడుదల. ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయి అంటూ వార్తా కథనాలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల సంగ్రామంలో చావోరు తేల్చుకునేందుకు అన్ని పార్టీలు కథన రంగంలోకి దూకాయి. ఇక తెలంగాణ ప్రధాన పార్టీలు అవసరమైన అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. పోలింగ్ గడువు దగ్గర పడుతున్న కొద్దీ సర్వేల జోరు పెరుగుతుంది. రాష్ట్ర స్థాయి సంస్థల నుంచి జాతీయ స్థాయి సర్వే సంస్థల వరకు రాష్ట్రంలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉందనే దానిపైన ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని సేకరించి అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా జన్ లోక్పాల్ ఇక న్యూస్ ఎక్స్ సంస్థలు నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. అయితే ఈ సర్వేల ప్రకారం తెలంగాణ బీజేపీలో రోజు రోజుకు బలం పడుతున్నట్లు కూడా స్పష్టం అవుతుంది. ఇక జన్ లోక్పాల్ లేటెస్ట్ సర్వే చూసుకున్నట్లయితే జన్ లోక్పాల్ లేటెస్ట్ సర్వే అంచనాల ప్రకారం రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందని, రాష్ట్రంలో మొత్తం 17 లోక్సభ స్థానాలకు గాను బీజేపీ 9 నుంచి 10 స్థానాలు గెలవబోతుందని ఈ సర్వే వెల్లడించింది. అధికార కాంగ్రెస్ 7 నుంచి 8, ఇతరులు 1 అని స్థానం గెలవబోతున్న అంచనా వేసింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు సేకరించిన ప్రజాభిప్రాయంలో ఈ విషయం వెల్లడైనట్లు ఈ రోజు అనగా జన్ లోక్పాల్ అయితే వెల్లడించింది. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి షిఫ్ట్. ఆసక్తికరంగా రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ గత నెలతో పోలిస్తే ఏప్రిల్ 3.99% పెరిగినట్లు 3.22% ఓట్ షేరింగ్ దక్కుతుందనే అవకాశం అయితే ఉంది. మార్చిలో బీజేపీ ఓట్ షేరింగ్ 29.23% ఉంది. ఆయన కాంగ్రెస్ విషయానికి వస్తే గత మార్చిలో 35.40% ఉన్న ఓటు శాతం 0.61% పెరిగింది. ఇక 36.6% చేరుకుందని తెలిపింది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ క్రమంగా బలహీనపడుతుందని సర్వేలో వెల్లడైంది. మార్చిలో గులాబీ పార్టీకి 26.42% ఓటు షేరుండగా ఏప్రిల్లో 3.7% తగ్గి 22.71% పడిపోయినట్టు తెలిపింది. బీఆర్ఎస్ తగ్గుతున్న ఓట్ షేరింగ్ బీజేపీకి సానుకూలంగా మారుతుండడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. న్యూస్ ఎక్స్ లో అస్తం హవా. న్యూస్ ఎక్స్ విడుదల చేసినటువంటి ఒపీనియన్ పోల్ ఫలితాలు సైతం ఆసక్తికరంగా మారాయి. సర్వే ఫలితాల ప్రకారం మెజారిటీ స్థానాల్లో అధికారం కాంగ్రెస్ పార్టీ దక్కే అవకాశాలు ఉన్నాయని బీజేపీ సైతం రేసులో దూసుకుపోతున్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ గతంలో పోలిస్తే భారీగా ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ కి 8, బీజేపీకి 5, బీఆర్ఎస్ 3, ఎంఐఎంకి 1 స్థానం దక్కబోతుందని అంచనా వేసింది. చూడాలి మరి ఈ సర్వే ఫలితం ఎంతవరకు నిజమవుతుంది. గతం అసెంబ్లీ ఎన్నికల్లో అయితే కొన్ని సర్వేల ఫలితాలు ఉన్నట్టుగా చెప్పేశాయి. మొత్తానికి రాష్ట్రాన్ని ఒక్కసారిగా కుదిపేసాయి అంటున్నారు ఈ సర్వే ఫలితాలు. ఇక కొన్ని రోజులు ఆగితే ఎవరు ఎన్ని స్థానాలు రాబోతుంది, ఎవరికి పట్టం కట్టబోతుందని తెలియబోతుంది అంటున్నారు రాజకీయ నిపుణులు కూడా.